ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వై యూ స్టార్టెడ్ దిస్, ఇది కూడా అంత ఈజీగా రాదు, చూడాలి బీటెక్ అయిపోయిన తర్వాత. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్ యూ. 1K ఫాలోవర్స్ ఎంత త్వరగా కంప్లీట్ అవుతుంది అనుకోలేదు, చాలా త్వరగా అయితే మీరు కంప్లీట్ చేశారు. సో మన యూట్యూబ్లో అయితే చాలా టైం అయితే పెట్టింది అనమాట 1K సబ్స్క్రైబర్స్ క్రాక్ చేయడానికి. దాదాపు 1.5 year అయితే పెట్టింది. కానీ ఇన్స్టాగ్రామ్ అలా కాదు, ఛానల్ స్టార్ట్ చేసిన 2 monthsలో అయితే మనం 1K ఫాలోవర్స్ కొట్టేసాం. దీనికి రీజన్ మీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల ఇంతవరకు నేను అయితే వచ్చాను. సో 1K ఫాలోవర్స్ అయిన సందర్భంగా మన ఫాలోవర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనిపించి 1K ఫాలోవర్స్ అయిన సందర్భంగా మనం అయితే ఒక స్టోరీ అయితే పెట్టాం. దానికి అయితే చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యి వాళ్ళ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ చెప్తాను. సో సెటప్ చూసి పెద్దగా ఏం సెటప్ లేదనమాట, సెటప్ చూసి వీడియో బాగోదు అనుకోరు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ కాలేజ్లోనే బ్లాగ్స్ తీసాం కాబట్టి మన వీడియోలు అన్నీ ఈ సెటప్ అనిపించి ఎక్కడే తీయాలనిపించింది ఈ వీడియో కూడా. వీడియో ఎక్కడ ల్యాక్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదనమాట, డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేద్దాం. మీరు పెట్టిన క్వశ్చన్స్ అన్నీ ఎక్కడ మర్చిపోతానేమో అని క్వశ్చన్స్ అన్ని పేపర్ మీద రాసుకొచ్చాను అనమాట. వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్ అయితే రాశాను. కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అయితే కొంచెం ఎలిమినేట్ చేశాను అనమాట. సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదని ప్రతి క్వశ్చన్ అయితే మేము ఆన్సర్ చేయడానికి అయితే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న నువ్వు ఏ గ్రూప్ అన్న, అదే బ్రాంచ్. నేనైతే ఈసీ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈసీ తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్ దూకేకండి. అది ఎందుకు తీసుకోవాలో ఒకసారి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదని దిగండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వై యూ స్టార్టెడ్ దిస్, అంటే యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా నాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు. ఇన్స్టాగ్రామ్ అంటే మామూలు ఐడి ఉండేది కానీ ఎలా రీల్స్ చేస్తారని చూసి వన్ రీల్స్, కానీ రీల్స్ చెయ్యాలని ఆలోచన కూడా లేదనమాట. సో కొన్ని ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, అంటే డబ్బు సంపాదించాలి అని ఎలా ఒక మార్గం ఉంటే యూట్యూబ్లోకి అయితే దిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అయితే నేను మెయిన్ మనీ సంపాదించడానికి అయితే దిగాను. కాకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసిందనమాట ఏది కూడా అంత ఈజీగా రాదని. దాదాపు నేను సంవత్సరంన్నర నుంచి కన్సిస్టెంట్గా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, అంటే ఒక 2-3 రోజులు గ్యాప్ రావచ్చు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కన్సిస్టెంట్గా వీడియోలు అయితే పెట్టాను, అయినా కూడా ఏమి రీచ్ రాలేదు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, అన్న షార్ట్ ఫిల్మ్ ఎప్పుడన్నా. ఓకే, ఇదైతే నేను రీసెంట్గా స్టోరీ పెట్టాను, దాని నుంచి వచ్చి ఉంటుంది కామెంట్. షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ అయితే రాశాను, మ్యాక్సిమం చాలా ఎఫర్ట్స్ పెట్టి కొంచెం యూనిక్ స్టైల్ అయితే స్టోరీ అయితే రాశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పర్మిషన్ కోసం వెయిటింగ్, అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో తొందరలో ఇస్తాను ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం అయితే 2-3 weeksలో అయితే అది కూడా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, సిబ్లింగ్స్ ఉన్నారా. యా, ఒక సిబ్లింగ్ అనమాట, తమ్ముడు అయితే ఉన్నాడు. మ్యాక్సిమం నేను ఇంతవరకు వచ్చానంటే ఆడు కూడా ఒక సపోర్ట్ అనమాట. మ్యాక్సిమం చాలా టైం యూట్యూబ్లో రీచ్ రాక చాలా వరకు నేను వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకున్నాను. కానీ నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మా సొంత తమ్ముడు అయితే ఒకడు, అలాగే ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు మా పిన్నాల, అంటే ఆడు కూడా బాగా సపోర్ట్ చేశాడు అనమాట వీడియోస్ తీయడానికి. ఎక్కడ కూడా అన్న నేను ఆపేద్దాం అని చెప్తే, అన్న నువ్వు చెయ్యి, సక్సెస్ అవుతావు, ఇప్పుడు కాబట్టి తర్వాత సక్సెస్ అవుతావు అని నాకు బాగా మోటివేషన్ ఇచ్చి నన్ను వెనకాల ఉన్నవారు ఇద్దరు. అన్న ఎప్పుడు బీటెక్ క్యాంపస్ తోలుతోనే కాదు, డిప్లొమా స్టూడెంట్స్తో కూడా వీడియో చెయ్యి, తప్పకుండా తమ్ముడు, తప్పకుండా అయితే చేస్తాను. కాకపోతే కొంచెం టైం వీలవక, మ్యాక్సిమం నేను 2 years పైన ఉంటాను ఇక్కడ. ఆ 2 years టైంలో తప్పకుండా చాలా వీడియోస్ అయితే చేస్తాను మీ డిప్లొమా స్టూడెంట్స్తో. సో కొంచెం టైం పడుతుంది, తప్పకుండా అయితే చేస్తాను. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి, ఫ్యూచర్ గోల్ ఆఫ్టర్ బీటెక్. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ అవ్వాలి, నా ఫ్యూచర్ గోల్ అయితే ఏమి పెట్టుకోలేదు. సో చూడాలి బీటెక్ అయిపోయిన తర్వాత. ముందు బీటెక్ అయిపోతే తర్వాత చూద్దాం, తర్వాత విషయం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న నువ్వు హాస్టల్లో ఏ బ్లాక్. నేనైతే సి బ్లాక్ తమ్ముడు, నేనైతే 3rd floorలో అయితే ఉంటాను, వచ్చి ఎవరన్నా అడిగినా చెప్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, జూనియర్తో వ్లాగ్ చేయి బ్రో. ఓకే, జూనియర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా వ్లాగ్స్ ప్లాన్ చేశాను, అవి కూడా తొందరలో తీస్తాం. తప్పకుండా అయితే మీలో కూడా తీస్తాను వీడియో. హాస్టల్ టూర్ చేయి బ్రో. ఓకే, నేనైతే కాలేజ్ టూర్ చేశాను, మన ఉన్న వీడియోస్, లాంగ్ వీడియోస్, దానికి హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి. చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా కామెంట్లు కూడా పెట్టారు. ప్రతి కామెంట్ని అయితే రిప్లై ఇచ్చాను, చాలామంది సజెషన్ కూడా అడిగారు. సో హాస్టల్ టూర్ చేయమన్నారు. హాస్టల్ టూర్ అయితే అంతలా చేయలేదు సరిగ్గా. తప్పకుండా నేను మంచిగా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, మొత్తం మన కాలేజ్ అండ్ హాస్టల్తో. అది తొందరలో పెడదాం.
తప్పకుండా అయితే తీస్తాను అది కూడా. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి, కెన్ యూ షో ఫారెన్సిక్ బ్లాగ్ ఇన్ అవర్ కాలేజ్? చెప్పాను కదా, హాస్టల్ టూర్లో కొన్ని మిస్ అయ్యాయి తర్వాత కాలేజ్ టూర్లో అయితే తప్పకుండా అయితే అన్ని కవర్ చేస్తాను, ప్రతిదీ కవర్ చేసి పెడతాను. కొంచెం అప్పుడు స్టార్టింగ్ కదా కొంచెం అంతలా తెలియదు, ఇప్పుడైతే ప్రతిదీ డీటెయిల్గా తీసి పెడతాను. అది 1 minute. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో నీలా వ్లాగ్స్ చేయాలంటే ఎలా చేయాలి బ్రో? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరితో కంపేర్ చేసుకోకు, ఎవరిని సపోర్ట్ కూడా అడగనమాట. అంటే పలానా ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు ఆ సపోర్ట్ చేసుకొని కొలబరేట్ చేద్దాం అంటే ఫస్ట్లో ఎవరు రారు నీకు, వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఫస్ట్ నీ వ్లాగ్స్ నీ యూనిక్ స్టైల్లో తీసే, నచ్చిన చూస్తా లేకపోతే లేదు, తీసుకుంటూ పో, నీ ఇష్టం బ్రో. నీ వ్లాగ్స్ ఎవరి మాటలు వినకో, ఆడేమంటున్నాడు ఈడేమంటున్నాడు అని పట్టించుకోకు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపో, వ్లాగ్స్ నీ స్టైల్లో తీసుకెళ్ళిపో, గ్యారెంటీగా అయితే సక్సెస్ అయితే అవుతావు. కాకపోతే నీకు ఒక కొత్త స్టైల్ అయితే ఉండాలి, సో అదైతే బిల్డప్ చేసుకో. సో ఫస్ట్ అదే నా సజెషన్ అనమాట. సో ఎవరిని కంపేర్ చేసుకో, నా సపోర్ట్ అయితే నీకు ఎప్పుడు ఉంటుంది. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వ్లాగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో కాలేజ్ డైలీ వ్లాగ్స్ రావట్లేదు బ్రో అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఆపేయడం అయితే జరిగింది అనమాట. అంటే కాలేజ్లో చేస్తాం కదా షూట్, అదే కాలేజ్లో షూట్ చేస్తాం కదా, సో కాలేజ్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళి ఆ వీడియోస్ అయితే కొంచెం తీయొద్దు అనేది చెప్పారు. తీసిన వీడియోలు కూడా కొంచెం డిలీట్ చేయించారు. సో అంత రిస్క్ తీసుకొని కాలేజ్ వ్లాగ్స్ చేయదలుచుకోవట్లేదు. అండ్ అలాగే పర్మిషన్ తీసుకొని అయితే గ్యారెంటీగా రిక్వెస్ట్ చేసి మళ్ళీ తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ తప్పకుండా మీకోసం మళ్ళీ పర్మిషన్ అన్నీ వీలైనంత వరకు తీయడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత చాలామంది అయితే పెట్టారు, అయితే క్వశ్చన్స్ కాదనమాట, కొన్ని చెప్పారనమాట వాళ్ళ మాటలో. హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. థ్యాంక్ యూ బ్రో, మా హార్డ్ వర్క్ నువ్వు కూడా అర్థం చేసుకున్నందుకు. అలాగే కంగ్రాచులేషన్స్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఎవరైతే కంగ్రాచులేషన్స్ చెప్పారో నాకైతే ఇప్పుడు ఎవరైతే చెప్పలేదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. ఇవే అనమాట మ్యాక్సిమం అన్ని సిమిలర్ క్వశ్చన్స్ అనమాట. హాస్టల్ టూరు, ఏ బ్లాకు, ఏ రూము, అవన్నీ పెట్టారు, ఇంకా ఆల్మోస్ట్ సిమిలర్. ఈ వీడియోలో అయితే ఓపెన్గా చెప్పేసాను అనమాట ఆన్సర్స్ అన్నీ, మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికి. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్ మన ఫైనల్ స్టైల్లో వీడియో కానీ లైక్ చేయాలి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని